శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గర్వభంగం. తొట్టేడు అనే గ్రామంలో ఒక తొండ ఉన్నది. దాని పేరు తొండలరాయుడు. తొండలరాయుడికి 5 భార్యలు. పెద్ద భార్య హంస, రెండో భార్య కాకి, మూడో భార్య చిలుక, నాలుగో భార్య పిచుక, ఐదో భార్య చీమ. కాలం గడిచిపోతుంది కానీ ఇందులో ఒక్క భార్యకి సంతానం కలగలేదు. అదృష్టం పండి కొన్నాళ్లకి చిన్నారి భార్య చీమకి ఒక చక్కటి కొడుకు పుట్టాడు. చీమ కొడుకును కనటం తక్కిన 4 భార్యలకు కంటకం అనిపించింది. ఏమంటే వాళ్ళ 4 చీమ కంటే చాలా ముందుగా కాపురానికి వచ్చినారాయే. కానీ ఒక్కరికి కూడా సంతతి కలక్కపోవడం, నిన్నగాక మొన్న వచ్చిన చీమ ఇట్టే కొడుకును కనడం, ఇది వాళ్ళందరికీ విచారం, అసూయ చెందడానికి కారణమయ్యింది. లేక లేక కలిగిన కొడుకుని, చిన్నారి భార్యని చూసుకుని తొండలరాయుడు మురిసిపోయేవాడు. ఇట్లా చిన్న భార్య మీద ఎక్కువగా మక్కువ చూపించడం తన తక్కిన భార్యలకు కన్నెర్రగా ఉంటుందని గ్రహించాడు తొండలరాయుడు. అది గ్రహించి ఇక వీళ్ళకి ఎట్లాగా పడదని నిర్ణయించుకున్నాడు. ఊరి చివర తొండలరాయుడు తోట ఒకటి ఉంది. ఆ తోటలో ఒంటి స్తంభపు మేడ కట్టించి చీమను చీమ కొడుకును అందులో ఉంచాడు. చీమ చిటుక్కుమంటే అక్కడికి పరిగెత్తేవాడు తొండలరాయుడు. చీమతో చెప్పందే ఏ పని చేసేవాడు కాదు ఆ తొండలరాయుడు. దాదాపు పగలు రాత్రి అంతా చీమ మేడలోనే గడుపుతూ ఉండేవాడు. తన పట్ల తొండలరాయుడు ఇంతగా గౌరవం చూపుతుండేసరికి చీమకు ఎక్కడలేని గర్వం వచ్చేసింది. అది తక్కిన 4 భార్యలకు కిట్టేది కాదు. ఒకనాడు పెద్ద భార్య హంస గదిలో కూర్చుని ఇట్లా ఆలోచించుకుంది. నేను నాకై ఇప్పుడు చీమ కొడుకుని చూడబోకుంటే బాగుండదు. మనసులో ఇష్టం ఉన్నా లేకున్నా లోకానికి వెరవాలే అని అనుకుంటూ లేచి ముస్తాబైంది. ఏనాడో పుట్టింటివారు పెట్టిన అందెలు కాళ్లకు పెట్టుకుని చీమ మేడకు వెళ్లి తలుపు తట్టింది. పెద్ద సవితి రావడం చూసి గర్వించిన చీమ ఒళ్ళు తెలియక ఇలాగన్నది. ధూళి కాళ్లవాళ్ళు, దుట్టకాళ్లవాళ్ళు, పేడకాళ్లవాళ్ళు పెరటి గుమ్మాన రండి. అసలే ఒళ్ళు మండిపోతున్నదేమో హంసకు ఈ మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. కానీ అది సహించడం తప్ప ఏం చేయగలదు. సరే, పెరటి గుమ్మాన వెళ్ళి తలుపు తట్టింది. అప్పుడు చీమ గర్వంతో తలుపు తీసి సవతికి నీళ్ళిచ్చి కూర్చోడానికి పీట వేసింది. హంస కాళ్ళు కడుక్కొచ్చి పీట మీద కూర్చోగానే చీమ తన ముద్దు కొడుకుని చేతికిచ్చింది. హంస పిల్లవాడిని ఎత్తుకొని ముద్దులాడుతుండగా మధ్యనే చీమ ఇట్లా అంది. అక్క, ఎక్కడైనా హంస కాళ్లకు అందెలు పెట్టుకుంటుందా? ఏమి చోద్యమమ్మా అని. ఆ మాటకి కోపం పట్టలేక చీమేమిటి కొడుకును కనడమేమిటి అని అనేసి లేచి చీమ కొడుకుని అక్కడే పాడేసి హంస ఇంటికి వచ్చి కాళ్ళ అందలు తీసేసి తల గుడ్డ కట్టుకుని చీకటి గదిలో పడుకుంది. కొంతసేపటికి కళ్ళ కాటుకు పెట్టుకుని సవతి కొడుకుని చూసొద్దామని రెండో భార్య కాకి బయలుదేరింది. పెద్ద భార్య మోస్తరుగానే ఈమె కూడా పరాభవం అయింది. పిల్లవాడిని ఎత్తుకుని కాకి ఆ మాట ఈ మాట అడుగుతుండగా, అక్కయ్య గారు, కాకి ఎక్కడైనా కళ్ళకు కాటుకు పెట్టుకుంటుందా అని అడిగింది చీమ. అసలే కోపంతో ఉన్న కాకి అనవలసిన 2 మాటలు అనేసి సవితి కొడుకుని అక్కడే పారేసి ఇంటికి వచ్చి తల గుడ్డ కట్టుకుని పడుకుంది. మరి కొంతసేపటికి మూడో భార్య చిలుక చీర సింగారించుకుని సవతి కొడుకుని చూడబోయింది. చిలుక ఎక్కడైనా చీర కడుతుందా అన్నది చీమ. ఆ మాటతో చిలుక కూడా వాళ్లకులాగే ఇంటికి వచ్చి తలకు గుడ్డ కట్టుకుని పడుకుంది. ఇంకొంచెం సేపటికి 4వ భార్య పిచుకమ్మ కూడా కాళ్లకు పిల్లేళ్లు పెట్టుకుని సవతి కుమారుని చూడటానికి వెళ్ళింది. పిచ్చుక ఎక్కడన్నా కాళ్లకు పిల్లేళ్లు పెట్టుకుంటుందా అన్నది చీమ. ఆమె కూడా తక్కిన అక్కల్లాగే ఇంటికి వచ్చేసి తలకి గుడ్డ కట్టుకుని పడుకుంది. ఇంతలో వేటకు వెళ్ళిన తొండలరాయుడు ఇంటికి వచ్చాడు. ఎవరూ కనబడలేదు, ఎవరూ పలకరు. కాళ్ల జోళ్ళు విప్పేవాళ్ళు లేరు, బట్టలు అందుకునేవాళ్ళు లేరు. చివరికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి కాసిని మంచినీళ్లు కావాలని అడిగిన వాళ్ళు కూడా లేకపోయారు. సరే, అది విని చీకటి గదిల్లోకి వెళ్ళి చూశాడు. చూసేసరికి మాసిన బట్టలతో మూసిన కన్నులతో ఒక్కొక్క రాణి ఆగుపడ్డారు. ఎప్పుడెప్పుడు వస్తాడా భర్తగారని ఎదురుతెన్నులు చూస్తున్న రాణులు 4 తాము పొందిన పరాభవాన్ని పూసగుచ్చినట్టు చెప్పుకుని వలవలా ఏడ్చేశారు. వాళ్ళు ఎంత చెప్పినా తొండలరాయుడికి నమ్మిక పుట్టలేదు. సంగతి సందర్భాలు స్వయంగా తెలుసుకోవాలనే పట్టుదలతో తొండలరాయుడు ఆ వేట దుస్తులతోనే గదిలోని టోపీ ఒకటి తగిలించుకుని జైమని చిన్నారి భార్య చీమ మెడకు వెళ్ళాడు. చీమమ్మ తలుపు తీసింది, కుర్చీ వేసింది, పిల్లవాడిని భర్త చేతికి అందించింది. ఆ మాట ఈ మాట అయిన తర్వాత ఆఖర్న ఎక్కడైనా తొండలరాయుడు టోపీ పెట్టుకుంటాడా అన్నది భర్తని మామూలు గర్వంతో. అసలే అగ్గిలా ఉన్న తొండలరాయుడికి మండుకొచ్చింది. కోపం పట్టలేక తన బూటు కాళ్లతో అభిమాన భార్య చీమని
అపురూపమైన కొడుకుని ఒక్క రాపు రాసేశాడు. వాళ్ళు చావగానే మేడ అమ్మేసి ఆ వచ్చిన ధనంతో నలుగురు భార్యలకు నగలు నాణ్యాలు చేయించి అంతటి నుంచి వాళ్ళతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. తొండలరాయుడు తన తొర్రకు మనం మన ఇంటికి. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.